పిల్లలకి నేను నేర్పుతున్న పాఠాలు మీకు నచ్చని కారణంగా వాళ్ళని క్లాస్ కి రాకుండా చేశారు కదూ. ఘట్టం ఏదైనా పాత్ర ఏదైనా స్థిరచిత్తంతో ఏకాగ్రతతో మనం ఎంచుకున్న భగవంతుడి దివ్యమంగళ సుందర రూపాన్ని హృదయస్థం చేసుకునేదెప్పుడు? ఎవరు? ఒక గ్రేట్ స్కూల్ స్టూడెంటా? వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు? నిన్న ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ ని ఇవాళ మనం ఛేదించబోతున్నాం. ఆ మర్డర్ ఎవరు చేశారో, దీంట్లో ఎన్ని మిస్టరీస్ ఉన్నాయో అన్ని సాల్వ్ చేయాలి. చూస్తూనే ఉండండి డిటెక్టివ్ కోనాన్. నాకు 15 years ఉంటాయి కదా, నా వాయిస్ చేయవా? అయ్యో సార్, నేను భయపడ్డా. ఇంత టైంలో నేర్చుకోవడం అని జరుగుతుందా, లేదంటే వాళ్ళకి సర్టెన్ టైం అని ఉంటుందా? అంటే యాక్చువల్లీ అండి, మనం ఇండస్ట్రీలో ఏ ఫీల్డ్లో మీరు చేస్తున్న యాంకరింగ్ అయినా ఏదైనా సరే కొద్దిగా కాస్త టైం పడుతుంది. అక్కడ సినిమాలో ఫైట్స్ ఎలా ఉంటాయి, బిట్స్ ఎలా ఉంటాయి, క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, అసలు ట్రాక్ వాయిస్ అంటే ఏంటి, మోగులు అటువైపు వెళ్ళొద్దు, అటువైపు వెళ్తే ప్రమాదాలు ఉంటాయి, చాలా సందర్భాలు ఉంటాయి, మోగులు వద్దు వద్దు వద్దు. మురారి, గురువుని మించిన గురువు అవుతావా? అవ్వాలనే ట్రై చేస్తున్నా, కానీ ఎప్పటికీ గురువే, శిష్యుడు శిష్యుడే. ఒక పర్సన్ డబ్బింగ్ నేర్చుకోవాలంటే సర్టెన్ ఏజ్ అనేది వాళ్ళకు ఉండాలా? అంటే మినిమం 6 years నుంచి మనం 60 years వరకు నేర్చుకోవచ్చు. PVR అకాడమీలో, డబ్బింగ్ అకాడమీలో జాయిన్ అవ్వాలి అని అంటే ఎందుకు జాయిన్ అవ్వాలి అనేది చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి వేరే దాంట్లో ఎందుకు జాయిన్ అవ్వాలి అనేది చూసే జనాలు అడుగుతారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? హంగు హార్బాటాలు చూసి పోతుంటారు, ఫెయిల్యూర్ అవుతుంటారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ యాంకర్ రెబ్కా. ఈరోజు మనతో పాటు గెస్ట్లు ఉన్నారనమాట. ఒక మూవీ చూడాలి అని అంటే, అది హిట్ అవ్వాలి అని అంటే దాంట్లో మనము గ్రాఫిక్స్ కావాలి అండ్ అలానే కంటెంట్ కావాలి. కానీ అంతకంటే మించి అక్కడ డబ్బింగ్ ఎవరు చెప్తున్నారు, వాళ్ళ వాయిస్ని బట్టి కూడా మూవీ అనేది అంతే హైప్లోకి వెళ్తుంది కదా. సో మనతో పాటు ఇప్పుడు PVR డబ్బింగ్ అకాడమీ నుంచి వినోద్ గారు అండ్ అలానే తన స్టూడెంట్ వచ్చేసి మురారి ఉన్నారు. మాట్లాడేద్దామా? హాయ్ అండి. నమస్కారం. నమస్తే, ఎలా ఉన్నారు? నేను చెప్పింది కరెక్టే కదా. ఒక మూవీ హిట్ అవ్వాలి అని అంటే అందులో గ్రాఫిక్స్ ఇవన్నీ ఎలా చూస్తామో వాయిస్ కూడా అంతే ఇంపార్టెంట్. డెఫినెట్లీ. ఎస్ కదా. ఫస్ట్ మీ అకాడమీ గురించి మాట్లాడుకుందాము. ఎప్పుడు స్టార్ట్ చేశారు దీన్ని ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది మీకు? యాక్చువల్లీ అంటే అకాడమీ అంటే ఇది వచ్చేసి మనకు 2022 December 31st స్టార్ట్ చేసామండి. అది యాక్చువల్లీ ఏంటంటే మాకు యాక్చువల్లీ ఫస్ట్ నుంచి నేను వాయిస్ ఆర్టిస్ట్ అండ్ యాక్టర్ అనమాట. ఆ తర్వాత అంటే మనమే నేర్చుకోవడం కాదు, ఇతరులకు కూడా నేర్పించాలి. నేర్పించే కాన్సెప్ట్లో వాళ్ళకి ఒక అంటే ఏదో మనం కోర్సు ఇచ్చాము వెళ్ళిపోయాము అని కాకుండా వాళ్ళని డెవలప్ చేయాల్సిన బాధ్యతను కూడా తీసుకున్నాం. కనుక మేము ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ప్రాజెక్ట్స్ తీసుకొని వాటిని తెలుగులో చేస్తూ ఈ క్రమంలో ఏమైందంటే వాయిస్ ఆర్టిస్టుల యొక్క ఇంపార్టెన్స్ ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే కరోనా వచ్చినా సంథింగ్ ఏదైనా పరిస్థితులు వచ్చినా కూడా మనకు వాయిస్ ఇండస్ట్రీ అనేది ఎప్పటికీ కూడా మనకు ముందుకు వెళ్ళే ఫీల్డ్ కాబట్టి మనకు చాలామంది ఆర్టిస్టుల యొక్క అవసరాలు ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీలో ఆ ఉద్దేశం మేరకే మేము అకాడమీ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. అలాగే మెయిన్గా ఏంటంటే వర్క్ సోర్సెస్ ఉన్నాయి కాబట్టి మనము ఇది అకాడమీని కూడా పెట్టుకోవడం జరిగింది అనమాట. ఓకే, అంటే ఈ వాయిసెస్లో కూడా టైప్స్ ఉంటాయా? డెఫినెట్లీ ఉంటాయి. అంటే ఇప్పుడు బేస్ అని ఉంటుంది, సాఫ్ట్ బేస్ అని ఉంటుంది, స్వీట్ వాయిస్ ఉంటుంది, హస్కీ వాయిస్ ఉంటుంది, రకరకాలుగా వాయిసెస్ అంటే ఒక మెటాలిక్ వాయిసెస్ అంటారు. అంటే మనం మాట్లాడే దాంట్లోనే సాఫ్ట్ నేచర్ ఉంటుంది. ఇప్పుడు మీది ఒక బబ్లీ వాయిస్ మీరు మాట్లాడుతున్నారు, ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఒక సాఫ్ట్ బేస్ అనమాట. అట్లా మనం ఇప్పుడు ఒకవేళ మీరు మంచి హీరోయిన్స్కి చెప్పొచ్చు, నేను విలన్స్కి చెప్పొచ్చు, ఈ అబ్బాయి చిన్నపిల్లలకి చెప్పొచ్చు, మెయిన్ లీడ్ రోల్స్కి అన్నింటికీ కూడా వాయిస్లో ఖచ్చితంగా క్వాలిటీస్ అనేవి ఉంటాయి. వాటిని బట్టే మనం వాయిస్ కాస్టింగ్ అనేది చేస్తాం. ఓకే, అంటే ఒక పర్సన్ మీరు చెప్పినటువంటి బబ్లీ వాయిస్ కావచ్చు, లేకపోతే విలన్ కి టైప్ అండ్ హీరోయిన్స్ కి, సో డిఫరెంట్ వాయిసెస్ ఉంటాయి. ఒక పర్సన్ ఈ వాయిస్ అన్ని చేయగలరా? డెఫినెట్లీ చేయగలరు. ఎందుకంటే యాజ్ ఎ వాయిస్ ఆర్టిస్ట్ 1-2 నెలల్లో డెవలప్ అవ్వడం అనేది కొద్దిగా ఇంపాసిబుల్ అయిన పనే. ఇది ఒక కఠోరమైన
ఒక ప్రక్రియ. ఎందుకంటే యాక్టర్స్ అవ్వడానికి కొద్దిగా మనకి ఈజీ ఛాన్స్ ఉంది, అండ్ సింగర్స్ అవ్వడానికి కానీ ఏదైనా కూడా మనకు ఛాన్స్ ఉంది. కాకపోతే ఏంటంటే యాజ్ ఎ వాయిస్ ఆర్టిస్ట్ అనే వ్యక్తి ఇప్పుడు మనకు ఇతర వ్యక్తిలోకి మనం దూరాలి. అంటే నటన అనేది పరకాయ ప్రవేశం, అంటే మన శరీరాన్ని మనలో ఉన్న ఆత్మని ఇంకొక దాంట్లోకి అనుసంధానం చేయడం. కానీ ఇక్కడ మనం చేస్తుంది పరస్వర ప్రవేశం, అంటే ఇతర స్వరంలోకి మనం వెళ్ళటం. కానీ కనుక ఏంటంటే ఇది కొద్దిగా టిపికల్ టాస్కే. మనం అంత ఈజీగా ఎవరికి పడితే వాళ్ళకి చెప్పడం అనేది కష్టసాధ్యం. ఎందుకంటే యాజ్ ఎ డబ్బింగ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమానే కాదు, తెలుగు సీరియల్సే కాదు, కాంతార, కేజీఎఫ్ లాంటి సినిమాలు, అపరిచితుడు, పాతకాలం, అంతకుముందు ఉన్న చాలా పెద్ద పెద్ద సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్, ఘర్షణ ఇలాంటి సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయినాయంటే దానికి కారణం డెఫినెట్లీ వాయిస్ ఆర్టిస్టులు. ఓకే, సో సార్ మీరు ఏ వాయిస్ తోటి ఫేమ్ అయ్యారు? అంటే నేను యాక్చువల్లీ వాయిస్ అంటే వాయిస్ ఆర్టిస్ట్ ఎప్పుడైనా సరే సినిమాలతో సీరియల్స్తో అనుసంధానం అవుతాం. కాబట్టి సినిమాలో డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు చేసిన క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తే మనం కూడా అలాగే బిహేవ్ చేయాల్సి వస్తుంది. నేనే పెద్ద ప్రయోగాలు చేసేది ఏముండదు అనమాట. అవతల వ్యక్తి చేసే ప్రయోగాలను బట్టి ఆ సినిమా ఆటోమేటిక్ హిట్లో మనవంతు పాత్ర కూడా ఉంటుంది. అంటే నేను ఒక వాయిస్ అని కాదండి, నేను ఒక కమెడియన్కి చెప్పగలను, ఒక విలన్కి చెప్పగలను, ఒక రాక్షసుడికి చెప్పగలను, ఒక ట్రాన్స్జెండర్కి చెప్పగలను, ఒక ముస్లిం వేరియేషన్ తీయగలను, ఒక క్రిస్టియన్, అంటే అన్ని ప్రతిదీ కూడా మన ఇన్వాల్వ్మెంట్లో ఇదివరకు చేసిన ప్రాక్టీస్లో మనం ఏ క్యారెక్టర్ అయినా స్పెసిఫిక్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కేవలం వాయిస్ ఆర్టిస్ట్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. లైక్ మీ స్టూడెంట్ మురారి, సో మురారి నీకు అన్ని వాయిస్ మాడ్యులేషన్ వచ్చా? అంటే ఇప్పుడిప్పుడే వస్తున్నాను. ప్రస్తుతానికైతే కార్టూన్స్కి, సీరియల్స్కి, మూవీస్కి, సమ్ నా ఏజ్ వాళ్ళకి 15, 16 ఈ ఏజ్కి అయితే కవర్ చేస్తాను. ఇంకా త్వరలో ఒక 20, 22, 25 అలా డెవలప్ అవుతూ వెళ్ళాలి ఫ్యూచర్. 15 years ఉంటాయి కదా, నా వాయిస్ చేయా? 15 years ఉంటాయా? ఏంటి అంత పాట అనేది? ఇప్పుడు మీ సార్ అన్నారు కదా బొబ్లీ బొబ్లీ కానీ, అలా ఒకసారి అది వాయిస్ ట్రై చేయి. హాయ్ హలో వెల్కమ్ టు అదాన్ టాక్స్. ఇవాళ మనతో ఉన్నారు వినోద్ గారు, మురారి గారు, అండ్ నా బబ్లీ నా పేరు చెప్పాలి, మురారి నీ పేరు కాదు, రెప్కా అని చెప్పాలి. అది చెప్పు మళ్ళీ. ఓకే, సో మురారి నువ్వు సార్ దగ్గర ట్రైనింగ్ ఎన్ని ఇయర్స్ నుంచి తీసుకుంటున్నావు? ఇయర్సా, మంత్సా? యాక్చువల్గా నేను 1 year కంటిన్యూగా వెళ్ళాను. ప్రతిరోజు 1 year కంటిన్యూగా వెళ్ళాను. జస్ట్ నేను చేసింది ఒక్కటే పని, అబ్జర్వేషన్ చేశాను. ఎక్కువ టైం సార్తో స్పెండ్ చేశాను. అలా అబ్జర్వ్ చేసుకుంటూ నాకు తెలుగు స్క్రిప్ట్ రీడింగ్ కూడా రాదు. అన్ని సార్ నేర్పించారు. అది కానీ ఇప్పుడు తెలుగు స్క్రిప్ట్ చదువుకుంటా పెద్ద పెద్ద క్యారెక్టర్లకి చెప్తున్నాను. ఇప్పుడు ఏ క్యారెక్టర్ చెప్తున్నావు? ఏదైనా ఒకటి చెప్పగలవా మాకు? మా డిటెక్టివ్ కోనన్ అని ఈటీవీ బాలభారత్లో వస్తుంది, అతనికి చెప్తున్నాను. నా శరీరం ఇలా చిన్న మారడానికి కారణం బ్లాక్ ఆర్గనైజేషన్. నేను వాళ్ళని ఎలాగైనా పట్టుకొని తీరాలి. నేను పట్టుకొని తీరుతాను. నన్ను ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ని ఇవాళ మనం ఛేదించబోతున్నాం. ఆ మర్డర్ ఎవరు చేశారో, దీంట్లో ఎన్ని మిస్టరీస్ ఉన్నాయో అన్ని సాల్వ్ చేయాలి. చూస్తూనే ఉండండి డిటెక్టివ్ కోనన్. సూపర్ సూపర్. అవును, నువ్వు ఈ కార్టూన్స్ ఇవి చేయగలవా? చిన్న చిన్న డోరేమాన్, షిన్చాన్. అదే చెప్పాను కదా, ప్రస్తుతానికి జస్ట్ డబ్బింగ్ వేరు, ఇమిటేషన్ వేరు, మిమిక్రీ వేరు. ఇవన్నీ సపరేట్ కేటగిరీస్ ఉంటాయి. సో ప్రస్తుతానికి ఇప్పుడు నేను డబ్బింగ్లో ఉన్నా. వెరీ గుడ్. సో మీరు తనకి డబ్బింగ్ గురించి చెప్తున్నప్పుడు కానివ్వండి, లేదా మీ స్టూడెంట్స్కి కావచ్చు, సో ఒక్కొక్కరు ఇంత టైంలో నేర్చుకోవడం అని జరుగుతుందా, లేదంటే వాళ్ళకి సర్టెన్ టైం అని ఉంటుందా? అంటే యాక్చువల్లీ అండి, మనం ఇండస్ట్రీలో ఏ ఫీల్డ్లో మీరు చేస్తున్న యాంకరింగ్ అయినా ఏదైనా సరే కొద్దిగా కాస్త టైం పడుతుంది. అంటే మనం మినిమం 27 days, 45 days, 37 days అని వర్క్షాప్ చేస్తుంటాం. ఇదంతా కూడా బేసిక్ నాలెడ్జ్ మీదే ఉంటుంది. అంటే వాట్ ఈస్ డబ్బింగ్, ఫస్ట్ వాయిస్ని ఉపయోగించుకొని ఇతరులకు ఎలా మనం వాయిస్ని ఇవ్వాలి, ఒక వాయిస్ ఓవర్ ఎలా చెప్పాలి, ఒక పబ్లిక్ స్పీకర్ ఎలా అవ్వాలి, అంటే రకరకాల కార్టూన్స్ కూడా ఉంటాయి మనకి దీంట్లో, డాక్యుమెంటరీస్ ఉంటాయి. ఇలా వీటన్నింటికి కూడా చెప్పడంలో స్పెసిఫిక్గా మనం కొన్ని ప్రాక్టికల్ జోన్ అనేది మనం ఇస్తూ ఉంటాం. ఆ ప్రాక్టికల్ జోన్లో వాట్ ఈస్ సింక్ అంటే ఏంటి, మాడ్యులేషన్స్ అంటే ఏంటి, పిచ్ కంట్రోల్ ఏంటి, బ్రీత్ ఎఫెక్ట్స్ ఏంటి, క్రౌడ్ అంటే ఏంటి, ఫైట్స్ అంటే ఏంటి, ఇట్లా రకరకాలుగా మనకు సిలబస్ ఉంటుంది. ఈ సిలబస్ అనేది అంతా కూడా మనం ఈ 37 days అండ్ 27 days వర్క్షాప్లో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. కంప్లీట్ ప్రాక్టికల్స్ కూడా చేయడం జరుగుతుంది. ఆ సిలబస్ని బేసిక్గా చేసుకున్న తర్వాత వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాయిస్ ఇండస్ట్రీ అంటే ఏంటి, వాయిస్ ఇండస్ట్రీలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నిల్చోగలమా,
ఇక్కడ అసలు సినిమాలకు ఎలా చెప్తారు, సీరియల్స్కి ఎలా చెప్తారు అనేది ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది వస్తుంది. కొంతమంది ఏంటంటే ఇప్పుడు మురారి కోర్స్ తీసుకుంటున్న మధ్యలోనే మేము వర్క్కి పంపించడం జరిగింది. అంటే షార్ప్ మైండ్స్ కూడా కొంతమంది ఉంటారు, కొంతమంది లేట్ ఎంట్రీ, కొంతమంది ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు నేను కొంతమందికి 10 మంది 27 డేస్లో 10 డేస్లో కూడా వర్క్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అతను ఎలా వస్తాడో మనకు తెలియదు. చెప్పిన వెంబడే ఇమీడియట్లీ తను చెప్పడం కానీ, లేకపోతే అడిగిన ఎఫెక్ట్స్ కానీ ఇమీడియట్లీ త్వరగా ఎవరైతే బెటర్మెంట్ ఆప్షన్ చేసుకుంటుంటారో వాళ్ళని మనం 10 డేస్ కూడా ఆర్టిస్టులను చేసింది రోజులు ఉన్నాయి. ఆల్రెడీ చాలామంది కూడా చెప్పుకుంటున్నారు. కాబట్టి మనం టాలెంట్ పరంగా ముఖ్యంగా ఎవరైతే షార్ప్గా ఉంటారో వాళ్ళను ఎప్పటికప్పుడు ఇండస్ట్రీకి పంపించడం జరుగుతుంది. కాబట్టి బేసిక్ ట్రైనింగ్ అనేది ఫైట్స్, సినిమాలో ఫైట్స్ ఉంటాయి, ఫైట్స్కి కూడా ప్రాక్టీస్. మన అకాడమీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే సినిమాలో నేను ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ కాబట్టి, వాయిస్ ఆర్టిస్ట్ని కాబట్టి, సినిమాలో నేను ప్రెసెంట్ కూడా వర్క్ చేస్తున్నాను కాబట్టి అక్కడ సినిమాలో ఫైట్స్ ఎలా ఉంటాయి, బిట్స్ ఎలా ఉంటాయి, క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, అసలు ట్రాక్ వాయిస్ అంటే ఏంటి, హీరోయిన్స్కి ఎలా చెప్పాలి. ఒకసారి మన హీరోయిన్స్ చాలా పాష్గా కనిపిస్తారు, ఒకసారి సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉంటుంది, ఒకసారి వచ్చేసి రంగస్థలం లాగా చాలా మాస్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. అంటే క్యారెక్టర్లోకి ఎలా వెళ్ళిపోతున్నారో మన ఆర్టిస్టులు కూడా ఇమీడియట్లీ అలాగే క్యారెక్టర్స్కి వెళ్ళిపోవాలి. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఇలాంటి ట్రైనింగ్స్, ఫైట్స్ కానీ, మాడ్యులేషన్స్, ఇట్లా రకరకాల సింక్ సిస్టమ్, గ్రూప్ వాయిస్ అండ్ ఎఫెక్ట్స్తో కూడిన వాయిస్, రకరకాలుగా మనం వాళ్ళకి ప్రాక్టీస్ సిలబస్ అనేది ఇస్తుంటాం. వాటి మీద డైలీ ప్రాక్టీస్ జరుగుతుంటుంది అన్నమాట. మనం ఎంచుకున్న పద్ధతి ఏంటంటే మెయిన్గా ప్రాక్టికల్స్ ఇవ్వటం. ఓకే, ప్రాక్టికల్ వైజ్గా ఉంటుంది. డెఫినెట్లీ అంటే ఇవి చాలా అకాడమీస్ ఉన్నాయి, చాలామంది జాయిన్ అయ్యి కూడా వస్తుంటారు, సార్ అక్కడ మాకు ప్రాక్టికల్స్ ఏం చేయలేదు అంటే. కాబట్టి నేను మెయిన్గా తీసుకుంది అంటే యాజ్ ఎ వాయిస్ ఇండస్ట్రీ అనేది ప్రాక్టికల్ అండ్ కమర్షియల్ ఇండస్ట్రీ కాబట్టి నేను ఫస్ట్ వాయిస్ల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తాను, ప్రాక్టికల్ జోన్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఓకే. అయితే సార్ డబ్బింగ్ అనేది ఓన్లీ మూవీస్కి వీటికి మాత్రమే యూజ్ అవుతుందా, లేదా వాళ్ళ రియల్ లైఫ్లో కొంతమంది బయటకు వెళ్ళి మాట్లాడాలంటే చాలా భయపడుతూ ఉంటారు, దాని వాళ్ళకి తెలిసి ఏం మాట్లాడాలనేది, కానీ మాట్లాడాలంటే వాయిస్ బయటికి రాదు, సో ఇలాంటి వాళ్ళకి కూడా యూజ్ అవుతుందా? డెఫినెట్లీ యూజ్ అవుతుంది. ఎందుకంటే యాజ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ మనకి కాలేజ్ అయిపోయి జాబ్స్ కోసం వెళ్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడే విధానం ఉంటుంది. ఏం చదువుకున్నావు సార్, నాకు అంటే ఏంటి అని ఫెయిల్, ఏం చదువుకున్నాడు సార్, నేను MBA చదువుకున్నాను అంటే క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చినప్పుడే మన స్కిల్స్, టాలెంట్ పక్కన పెడితే మనలో కాన్ఫిడెన్స్ని చూస్తారు. ఆ కాన్ఫిడెన్స్ మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి పబ్లిక్ స్పీకర్స్ ఇప్పుడు ప్రియమైన ప్రజలారా అంటే ఎవరు వినరు, ప్రియమైన ప్రజలారా అంటేనే అర్థమవుతుంది. యాజ్ ఎ పొలిటీషియన్ నేను మీ అందరికీ సేవ చేయడానికి వచ్చాను కాబట్టి మీరందరూ నాకు ఓట్లు వేయండి అంటే ఎవరైనా, ప్రియమైన ప్రజలారా నేను మీ అందరికీ సేవ చేయడం వచ్చాను కాబట్టి మీరు నాకు ఓట్లు వేస్తే, గెలిపిస్తే నా వంతు సహకారం మీకు ఖచ్చితంగా ఉంటుందని నేను ఈ సభాముఖంగా మీ అందరికి చెబుతున్నాను. ఇలా వాయిస్ మార్చుకోవచ్చు. యోగా మాస్టర్స్ ఉంటారు, వాళ్ళకి అద్భుతమైన యోగా నేర్చుకునే ప్రక్రియ తెలిసి ఉంటుంది. కాకపోతే ఏంటంటే మేడం ఇలా కూర్చోండి, ఇలా మనం చేస్తే ఎలా ఉంటుందంటే ఈ యోగా నిద్రలోకి వెళ్ళినప్పుడు అంటే వాడికి ఎవరికి అర్థం కాదు. అరే వీడికి మంచి టాలెంట్ ఉండొచ్చు, 100% టాలెంట్ ఉంటుంది, కాకపోతే మనం ఎక్స్ప్లెయిన్ ఇతనికే మాట్లాడడానికి రావట్లేదు, ఇతనేం ట్రైన్ ఇస్తాడని. అందరూ కూడా గట్టిగా శ్వాస పీల్చుకోండి, పీల్చుకున్న శ్వాసను ఇక్కడ మనకు ఉదరగృహం నుంచి మెల్లిగా బయటికి వదలండి, గట్టిగా తీసుకోండి అని మనం వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తే అబ్బో వాయిస్ గట్టిగా ఉంది కాబట్టి అంటే మనకు వాయిస్ ఉంటే ఏంటంటే టాలెంట్ ఉందని ఆటోమేటిక్గా ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు నేను మీ దగ్గర నేను డల్గా మాట్లాడితే అసలు ఇతనికే మాట్లాడడానికి రావట్లేదు, ఇతనికి ఏం క్లాస్ చెప్పుకుంటారు అనేది చూస్తున్న ప్రేక్షకులు తెలుసుకుంటారు. కాబట్టి టీచర్స్కి, ప్రిన్సిపాల్స్కి, కవులు, కళాకారులు ఎవరికైనా సరే వాయిస్ అనేది డెఫినెట్లీ మనకు ఉపయోగపడుతుంది. కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేస్తుంది. 10 మందిలో 10 మంది కాదు 1000 మంది ఉన్నా సరే మనం కాన్ఫిడెంట్గా మైక్ ముందుకు వెళ్ళి మాట్లాడడం అనేది ఇప్పటికీ చాలా మంది గజగజ వణికిపోతుంటారు. అవన్నీ కూడా ఈ కోర్సులో జాయిన్ అవుతే వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ కూడా డెఫినెట్లీ ఉంటాయి అనేది ప్రూవ్ అవుతున్నారు. ఓకే సార్. అయితే మన డబ్బింగ్ అకాడమీలో స్టూడెంట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వాళ్ళని బిల్డ్ చేసుకునే క్యాపబిలిటీ తెలుసుకుంటారు? అంటే ఇప్పుడు బేసిక్గా మురారిని తీసుకోండి, కోర్స్ అయిపోయింది, అద్భుతమైన టాలెంట్ని తను సంపాదించుకున్నాడు, చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు అప్పట్లో. కాకపోతే మనం మురారి మీద ఎందుకు ఫోకస్ చేసామంటే కోర్స్ అయిపోయిన వెంబడే వెళ్ళిపోవటం కాదు, ఇది మామూలుగా ప్రొఫెషనల్ కోర్సెస్ ఉంటాయి. అంటే MBA, MCA
ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా ఏంటంటే కోర్సు నేర్చుకున్న టైంలో ఆ పీరియడ్ వరకే మనం అక్కడ ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత గురువులు కేవలం విద్యను మాత్రమే చెబుతారు, అక్కడ వరకు మనం ఎగ్జామ్స్ ఇంటర్వ్యూస్లో పాస్ అయిపోయి మనం వెళ్ళిపోవాలి. కానీ ఇది యాజ్ ఎ కమ్యూనికేషన్తో కూడుకున్నది. అంటే ఒక సీరియల్లో డబ్బింగ్ చెప్పాలన్నా, ఒక సినిమాలో చెప్పాలన్నా ఒక రిఫరెన్సివ్ కావాలి. రిఫరెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే బెస్ట్ టాలెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ముందే గెస్ట్ చేస్తాం. అంటే కోర్స్ జరుగుతున్న టైంలోనే ఈ డైలాగ్ ఎవరు చెప్తారంటే అది టిపికల్ టాస్క్ ఉంటుంది. ద మాస్క్ సినిమా ఉంది, వాడు చాలా డిఫరెంట్గా యాక్ట్ చేస్తూ ఉంటాడు. అలాంటిది ఎవరైనా చెప్పగలరా? ఎవరైతే ముందుగా లేచి వస్తారో చెప్పడానికి ప్రయత్నిస్తారో అలాంటి వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు కూడా ఏంటంటే మురారి కోర్స్ అయిపోయిన తర్వాత సార్ నాకు ఇంకేదని చెప్పండి, నాకు సజెషన్స్ ఇవ్వండి, నాకు అక్కడ పోయినాక మాడ్యులేషన్స్ రావట్లేదు, మాడ్యులేషన్స్ కొద్దిగా నాకు చెప్పండి సార్, ఇక్కడ పోయిన లిప్సింగ్ ప్రాబ్లమ్ వస్తుందని తను అడగగలిగితే నేను చేయగలను. అప్పుడు నేను కూడా ఏంటంటే అరే పిల్లోడు బాగా కష్టపడుతున్నాడు, తనకి ఏదో ఒకటి చేయాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే యాజ్ ఎ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ మనకు కొన్ని స్టూడియోస్తో ఇండస్ట్రీతో సంబంధం ఉంది కాబట్టి వాళ్ళు ఎవరైనా అడుగుతారు, వినోద్ నాకు టైం వేస్ట్ చేయొద్దు స్టూడియోలోకి ఎంట్రన్స్ అయినప్పుడే. ఎందుకంటే వాల్యుబుల్ ఒక పెద్ద స్టూడియోస్లో ఫర్ అవర్కి 1000-2000 రూపీస్ కూడా ఉంటుంది. మనం వెళ్ళి అక్కడ నేర్చుకునే పొజిషన్లో ఉంటే ఆ డబ్బులు ఎవరు ఎర్న్ చేయాలి? ప్రొడ్యూసర్కి మనం లాస్ చేసినట్టే. కాబట్టి ఇవన్నీ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని నేను మాడ్యులేషన్ చెప్పను, సింగ్ చెప్పను, డైలాగులు చెప్పను, నాకు అట్లా చెప్పగలిగే బెస్ట్ స్టూడెంట్స్ని మాత్రమే చెప్పు మేము. కాబట్టి మైక్ ముందుకు వచ్చి ప్రయోగాలు చేసేవాళ్ళు వద్దు అని చెప్తారు. కాబట్టి అందులో మేము చేస్తామంటే ఇలాంటి పిల్లల్ని మాత్రమే మేము అక్కడికి పంపించడం జరుగుతుందన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే కోర్సు అయిపోయిన వెంబడే వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోతే మనం ఏం చేయలేం కదా. కాబట్టి సార్ మళ్ళీ మేము ఏమైనా చేయాలని అడగాలి. ఎందుకంటే ఇది ఒక హాబీలా చేసుకొని ఒక ప్రొఫెషనల్ ఫీల్డ్గా మార్చుకోవాలి. దానికి ఎగ్జాంపుల్ నేను, మురారి కూడా. మీరు ప్రొఫెషనల్గా అన్నారు కాబట్టి డబ్బింగ్ ఆర్టిస్ట్కి నిజంగా ఫ్యూచర్ అనేది ఉంటుందా? 100% ఉంటుంది. ఎందుకంటే నేను 2006 మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ థియేటర్ ఆర్ట్స్ చేసినప్పుడు నాకేం తెలియదు, ఒక వైట్ పేపర్తో వచ్చా ఎన్నో క్వశ్చన్స్తో. కాకపోతే నేనేంటంటే నేను ఏదో అవ్వాలి ఏదో చేయాలని కాదు, ఫస్ట్ నేను ఏం చేయాలి, నేను ఇండస్ట్రీలో ఉండాలి అంటే నేను ఎలా కష్టపడాలి దీని మీద ఫోకస్ చేస్తున్నాను. కానీ ప్రజెంట్ వచ్చే పీపుల్ అందరు కూడా కమర్షియల్గా ఆలోచించడం ద్వారా ఏమవుతుంది అంటే మధ్యలోనే వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి వాయిస్ ఇండస్ట్రీలో డెఫినెట్లీ ఫైనాన్షియల్గా మనం నిలబడడానికి సోర్సెస్ అనేది చాలా బాగున్నాయి. ఎందుకంటే మీరు ఒక డబ్బింగ్ నేర్చుకోవడం ద్వారా వాయిస్ ఓవర్ తెప్పొచ్చు. అండ్ అంటే ఆ వాయిస్ ఓవర్స్లో కూడా ఎంటైర్ డిఫరెన్స్ ఉంటాయి. ఎందుకంటే రకరకాల ఒక పొలిటీషియన్కి సంబంధించింది, టెంపుల్స్కి సంబంధించింది, లేకపోతే ఒక మనిషికి సంబంధించి డాక్యుమెంటరీస్లో రకరకాలుగా ఉంటాయి. ఇలా మనం వాయిస్ డబ్బింగ్ నుంచి వాయిస్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, తర్వాత యాంకర్స్గా మారచ్చు, తర్వాత మోటివేటర్స్గా మారచ్చు, తర్వాత రకరకాలుగా సోర్సెస్ అనేవి మనకు ఉన్నాయి అన్నమాట. కాబట్టి డబ్బింగ్ ఫీల్డ్ అనేది ప్రజెంట్ చాలామంది సీరియల్స్ చెప్తున్నారు, సినిమాలు చెప్పుకుంటున్నారు, వాయిస్ ఓవర్స్ చెప్పుకుంటున్నారు, ఇంటి నుంచి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఈరోజు చాలా వైరల్, ఎందుకంటే పాకెట్ ఎఫ్ఎం కానీ, పాడ్కాస్ట్ కానీ, బ్రాడ్కాస్ట్ కానీ చాలా ఉన్నాయి సోర్సెస్. కాబట్టి వీటన్నింటిని కూడా సక్రమంగా ఎవరైతే యూజ్ చేసుకొని ఆ కోర్స్లో ప్లానింగ్ మీద వెళ్ళగలరో వాళ్ళు మాత్రం డెఫినెట్లీ ఇప్పటికీ నా దగ్గర స్టూడెంట్స్ అసలు చాలామంది ఫీజు కట్టకుండా, అంటే పాపం వాళ్ళు చాలా పరిస్థితులను బట్టి కూడా తీసుకోవడం జరుగుతుంది కదా, అలాంటి విద్యార్థులు కూడా ఈరోజు ఫైనాన్షియల్గా వాళ్ళ కుటుంబాలను కూడా తెచ్చుకొని హ్యాపీగా ఉంటున్నారంటే దానికి కారణం వర్క్ సోర్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు రాగలుగుతున్నారు అనేది నా నమ్మకం. మేము ఒక రోజు 20 సీరియల్స్ 30 సీరియల్స్ అప్పుడప్పుడు మధ్యలో 2 సినిమాలు 4 సినిమాలు చెప్తాం. ఇవన్నీ కలుపుకుంటే లాట్ ఆఫ్ పేజెస్, లాట్ ఆఫ్ ఎమోషన్స్, చెప్పలేనని మాడ్యులేషన్స్. కాబట్టి స్పెసిఫిక్గా కొన్ని క్యారెక్టర్స్ మాత్రమే మనకు బాగా ఐడియా ఉంటాయి. అందులో నేను రెగ్యులర్గా నేను ఈటీవీ సీరియల్స్ కార్టూన్స్ ఎక్కువగా చెప్తుంటాను. దాంట్లో జంగిల్ బుక్ ఉంటుంది. జంగిల్ బుక్ అంటే నాకు చిన్నప్పటి నుంచి, మురారి కంటే చిన్నప్పటి నుంచి జంగిల్ బుక్ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి జంగిల్ బుక్లో నేను ఈరోజు చెప్పగలుగుతున్నానంటే నా ఇంట్రెస్ట్ ఉండొచ్చు, నా సక్సెస్లో అదొక పార్ట్ కూడా అయ్యి ఉండొచ్చు. అంటే నేను కూడా జంగిల్ బుక్ చూసే దాంట్లో వన్ ఆఫ్ ది పర్సన్ దట్ ఆ పర్సన్ డబ్బింగ్ చెప్పే పర్సన్ నా ముందున్నారంటే రియల్లీ చాలా మంచిగా అనిపిస్తుంది. ప్లీజ్ నా కోసం. అంటే ఏంటంటే మనం ఒక స్టూడియోకి వెళ్ళినప్పుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిస్ టెస్ట్ అనేది చేస్తారు కామన్గా. అంటే ఈ క్యారెక్టర్ నాకు ఎలా వచ్చిందంటే ఒక 4-5 టెస్ట్ చేసిన తర్వాతే నేను చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు దాదాపు ఒక 200 ఎపిసోడ్స్ చెప్పాను, ప్రజెంట్ కూడా రన్ అవుతుంది. అయితే అక్కడ మనకు పోయినప్పుడు ఏంటంటే అది చెప్పాలంటే అది ఇంగ్లీష్ ప్రాజెక్ట్, ఇంగ్లీష్ టు మనం తెలుగు చేయాలి అన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చూసిన వెంబడే బాడీ లాంగ్వేజ్ కావాలి. అంటే ఒక బేర్ అన్నప్పుడే, ఒక ఎలుగుబంటి అన్నప్పుడు చాలా పెద్ద శరీరం ఉంటుంది అన్నప్పుడు నేను ఇప్పుడు ఇలా మాట్లాడలేను.
అన్నప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా వాయిస్ని మనం ఆటోమేటిక్గా వాయిస్ యాక్టింగ్ ద్వారా మార్చుకోవాల్సి వస్తుంది. సార్ కొద్దిగా బేస్ చేసి చెప్పండి, ఇవన్నీ 4-5 రకాలుగా వాళ్ళు మనకు అదేంటి సజెషన్స్ ఇవ్వగానే మనకు ఐడియాకి వచ్చేసేయాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే మామూలు వాయిస్, ఇప్పుడు నేను ఇలా చెప్తే ఫెయిల్యూర్, ఏ మోగ్లీ అటువైపు వెళ్ళొద్దు, బాలేవు, అటు ప్రమాదం ఉంది, సర్పాలు ఉంటే మోగ్లీ వద్దు 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 అంటే వాయిస్ ఫెయిల్ అవుతుంది. కాబట్టి మనం దాన్ని కొద్దిగా ప్రాక్టీస్ అవ్వడం ద్వారా ఏంటంటే పెద్ద శరీరం ఉంటుంది. అప్పుడు మోగ్లీ అటువైపు వెళ్ళొద్దు, అటువైపు వెళ్తే ప్రమాదాలు ఉంటాయి, చాలా సర్పాలు ఉంటాయి, మోగ్లీ వద్దు 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 మోగ్లీ నాకు ఇబ్బంది పెట్టకు మోగ్లీ, నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు ఆ హనీ ఇస్తే నేను తిని చాలా ఎంజాయ్ చేస్తాను మోగ్లీ, వద్దు మోగ్లీ, భగీరా ఏంటో నా చూస్తున్నావు, చూసావా మన మోగ్లీ ఎంత విచిత్రాలు చేస్తున్నాడు కదా, మనిషి తెలివే అనేది మార్చుకుంటాం. అంటే వాయిస్ ఇమీడియట్లీ చేంజ్. అంటే నా పేరు వినోద్, హే మోగ్లీ అని వాయిస్ మార్పులు అనేది చెయ్యాలి. కాబట్టి ఇదంతా బేసిక్ ప్రాక్టీస్ అనమాట. తర్వాత నేను శకునికి డబ్బింగ్ చెప్తాను. యాక్చువల్లీ నేను చెప్పాలంటే 6 feet హైట్, కానీ శకుని ఏంటంటే చిన్న పర్సనాలిటీ ఉంటుంది. ఆయనకి మనం వాయిస్ ఎలా సింక్ చేయాలి అన్నప్పుడు అతను మామూలుగా దుర్యోధన పాండవుల మీద విజయం సాధించాలంటే ఇలా ఉండకూడదు. మామూలుగా డైలాగ్, దుర్యోధన పాండవుల మీద ఇలా విజయం సాధించాలంటే నువ్వు ఇలా ఉండకూడదు. ఈ డైలాగ్ చెప్తే ఫెయిల్యూర్. ఎందుకంటే అతను బాడీ లాంగ్వేజ్ కూడా తీసుకోవాలి. అతను ఇలా 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 రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటారు. కాబట్టి మనం వాయిస్ మీద కొద్దిగా ఎఫెక్ట్ పడుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే దుర్యోధన ఆ పాండవులను గెలవాలంటే కుటిల నీతిని మనం ఉపయోగించాలి, లేకపోతే అల్లుడు మనము సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ పాండవ కుటిల నీతి పరుడైన కృష్ణుడిని మనం ఎదుర్కోవాలంటే చాలా రకాలైన ఉపాయాలు వేయాలి. ఈ విధంగా మనం వాయిస్ని మార్చుకుంటాం. సార్ మరి ఇలా చెప్పినప్పుడు వాయిస్ పైన ఎఫెక్ట్ పడుతుందా? దానికి నేను ముందుగా ప్రాక్టీస్ చేసుకున్నాను కాబట్టి, యాజ్ ఎ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ కొంతమంది గురువులతో ట్రైన్ అయ్యాను కాబట్టి మాకు వాయిస్ యాక్టింగ్లో ఇవన్నీ నేర్పించడం ద్వారా మాకు ఏమైందంటే ఆ వాయిస్ మీద ఎంత స్ట్రెయిన్ పడ్డా కూడా మాకు ప్రాబ్లం అనిపించదు. అంటే యాజ్ అంటే హెవీ ఎనర్జీ ఉంటుంది కొన్ని డైలాగ్. మేము సైరా నరసింహారెడ్డి ఇలాంటి సినిమాలు చెప్పినప్పుడు లేదు మామూలుగా డైలాగ్ చెప్పినప్పుడు దాడి చేయండి అనే డైలాగ్ ఉంటుంది. దాడి చేయండి అంటే కాదు, ఒక యుద్ధంలో దాడి చేయండి అంటే అవుట్ పాసిబుల్ అవ్వదు. దాడి చేయండి చూసారా, అంటే ఇది కాబట్టి అంటే మనం వాయిస్ అనేది ఇలా చెబితేనే ప్రొజెక్ట్ ఆఫ్ వాయిస్ అవుతుంది. మనమేమో దాడి చేయండి అంటే కుదరదు. అంటే ఇప్పుడు మీకు ఒక చిన్న స్టన్ అయ్యారు, ఎందుకంటే దాన్ని వాయిస్ ఎనర్జీ, పవర్ ఆఫ్ వాయిస్, ఇది లేకపోతే ఇంకా మనం ఎందుకు చెప్పండి. కాబట్టి చాలా మందికి ఈ వాయిస్ ఎలా వస్తుందంటే ఇది ఒక కఠోరమైన శిక్షణ మేము తీసుకోవడం ద్వారా, ప్రాక్టీస్ చేయడం ద్వారా మాకు ఎనర్జీ వస్తుంది. ఇలాంటి వాయిస్ నేను ఒక 5-6 గంటలు మాట్లాడమన్నా అది మాట్లాడగలను. 5-6 గంటలు మాట్లాడమన్నా చెప్పడం మనకు అదే పని కాబట్టి వాయిస్ అంటే మేము అందరిలాగా మేము కంప్యూటర్స్ మీద మేము వర్క్ కాదు కానీ మా పనే వాయిస్, మా బతుకు జీవనమే వాయిస్ మీద కాబట్టి ఆ వాయిస్ మేము అందంగా ఉంచుకోవాలి. మా వాయిస్ ఆర్టిస్టులకు అందాలు, ఫేస్కి ఇవన్నీ అవసరం లేదు. మాకు కావాల్సిన ఓన్లీ అందమైన వాయిస్ మాత్రమే. కాబట్టి చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ మాకు వాయిస్ ఆర్టిస్టులను వాళ్ళు ఎప్పుడు కూడా మంచిగా ట్రీట్ చేస్తూ ఉంటారనమాట. అయితే సార్ ఇప్పుడు మనం మురారిని చూసాము, దెన్ మురారి కంటే చిన్నవాళ్ళు కావచ్చు లేదా 60 years అబోవ్ ఉన్న వాళ్ళు కావచ్చు. అంటే నేను తెలుసుకోవాలి ఏంటి అని అంటే ఒక పర్సన్ డబ్బింగ్ నేర్చుకోవాలంటే సర్టన్ ఏజ్ అనేది వాళ్ళకు ఉండాలా? అంటే మినిమం 6 years నుంచి మనం 60 years వరకు నేర్చుకోవచ్చు. ఎందుకంటే 6 years అనే వరకు చిన్నపిల్లల కార్టూన్స్ ఉంటాయి. ఇప్పుడు చోటా భీమ్ ఇవన్నీ కూడా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్స్లో ఏంటంటే మనకు కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళందరూ ఏంటంటే ఏజ్ గ్రూప్స్ కంపల్సరీ మెన్షన్ చేయమంటారు. అన్నప్పుడు ఏమైందంటే మనకు అదే ఏజ్ గ్రూప్ ఖచ్చితంగా అవసరం పడుతుంది. ఇక 6 years నుంచి ఒక 16 years అంటే కాలేజీ పిల్లలకు డబ్బింగ్ చెప్పాల్సి వస్తుంది. అలాంటి పిల్లలకు అప్పుడు 16 years, తర్వాత మళ్ళీ 30 years అనమాట. 30 years అంటే యంగ్ ఏజ్ పీపుల్, అంటే సీరియల్స్లో హీరోస్ కావచ్చు, సంథింగ్ లేకపోతే సినిమాలో హీరోస్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, ఏజ్ గ్రూప్. తర్వాత 60 years ఇదే హీరో 60 years వరకు కూడా ఓల్డ్ మ్యాన్ అవుతాడు. అంటే మమ్ముట్టి ఒకప్పుడు హీరో, ఆ తర్వాత ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఆయనకి చెప్తున్న తెలుగులో ఒకసారి ఆయన చెప్తారు, లేకపోతే మోహన్ లాల్ గారు కానీ వీళ్ళకు ఖచ్చితంగా ఏజ్ని బట్టి వాయిస్ ఆర్టిస్టులు మారుతుంటారు. కాబట్టి ఏజ్తో లిమిట్ అనేది లేదు. ఈరోజు ప్రస్తుతం ప్రతి సీరియల్లో ఆల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి, సినిమా అయినా కూడా. అంటే ఒక హీరో, హీరోయిన్,
మదర్, ఫాదర్, వాళ్ళ తాతగారు, అమ్మమ్మ గారు అందరూ ఉంటారు. కాబట్టి ఈరోజు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా ఈ టెక్నికల్ ఎలిమెంట్స్ నేర్చుకుంటే వాళ్ళ వాయిస్లకు సోర్సెస్ అనేవి డెఫినెట్లీ ఉన్నాయి. దీనికి వాళ్ళు చేయాల్సిందంతా కూడా ప్రాక్టికల్గా నేర్చుకోవడం. అయితే సార్, మన పీవీఆర్ అకాడమీలో, డబ్బింగ్ అకాడమీలో జాయిన్ అవ్వాలి అని అంటే ఎందుకు జాయిన్ అవ్వాలి అనేది చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి వేరే దాంట్లోనే ఎందుకు జాయిన్ అవ్వాలి అనేది చూసే జనాలు అడుగుతారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? మంచి క్వశ్చన్. ఎందుకంటే ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో నేను చాలామంది విద్యార్థులు నేర్చుకోవడానికి వస్తుంటారు. సినిమా ఇండస్ట్రీ అనే వరకే తెలుసు కదా, అందట్లో సినిమా వాడ అంతా అదేదో ఉంటుందంట, అసలు ఫ్రాడ్ ఉంటుందంట అంటారు. కానీ అదంతా కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే మేము ఎంచుకున్న మార్గం ఏంటంటే అతి తక్కువ ఫీజుతో, అంటే మేము లక్షలు పెట్టామండి, కావాలని పెట్టాం, లక్షలు అనేది పెట్టాం. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్లో కానీ మా అకాడమీ ఎప్పుడు పూరే ఉంటుంది. ఎందుకంటే మేము నేను 2006లో నా ఆశయం రెండు కూడా ఏంటంటే నేను అవ్వాలి అనే కాన్సెప్ట్లో నేను ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ వచ్చాను. కానీ ఎంతోమంది సినిమా హీరోగా చేయమన్నారు, అది చేయమన్నారు, ఇది చేయమన్నారు. కానీ నేను డబ్బులు పెట్టకుండా కేవలం నా టాలెంట్ని మాత్రమే నేను డెవలప్ చేసుకుంటూ వచ్చి అబ్జర్వేషన్స్ కానీ ఇలా వెళ్తూ నేను చాలా సీరియల్స్, కొన్ని సినిమాలు నటించడం జరిగింది. అలాగే వాయిస్ ఇండస్ట్రీలో నేర్చుకోవడం జరిగింది. అంటే చాలామంది ఏమవుతుంటారంటే పబ్లిసిటీ చూసి, హంగు హార్బాటాలు చూసి పోతుంటారు, ఫెయిల్యూర్ అవుతుంటారు. కనుక మనం ఏంటంటే మనకు వాళ్ళకున్న తేడా ఏంటంటే డబ్బు కాదు ఇంపార్టెంట్, వాడి ఆశయం ఇంపార్టెంట్, కోరిక ఇంపార్టెంట్. కాబట్టి అలాంటి కోరిక మీద వచ్చిన వాళ్లకు మనం ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఆ పరిస్థితులను మనం ఎలా ఎదుర్కొని ఎలా సక్సెస్ కావాలి అనేది ఈ పాయింట్స్ మీదనే మనం వెళ్తుంటాం. కాబట్టి వెరీ సింపుల్గా మనం వర్క్షాప్ చేస్తుంటాం. అందులో కూడా సక్సెస్ పాయింట్ ఎక్కువ ఉన్న అకాడమీ మాత్రం 100% మా అకాడమీ ఉందని నేను చెప్పుకుంటాను, గర్వంగా చెప్పుకుంటాను. కాబట్టి అక్కడ ఏంటంటే మేము 99% ప్రాక్టికల్స్. ఈ రోజు కనుక స్టూడెంట్ కనుక జాయిన్ అవుతే ఈ రోజు నుంచి నేను ప్రాక్టికల్ స్టార్ట్ చేసేస్తాను. దీంట్లో స్క్రిప్ట్ రీడింగ్ ఉంటుంది, ఆ తర్వాత రేడియో జాకీకి సంబంధించిన ఇస్తుంటాం. అలాగే ప్రాక్టికల్ జోన్స్లో ఫైట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే సినిమాలో ఒక హీరో ఫైట్ చేస్తాడు, డైలాగ్ చెప్తాడు, రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. వీటన్నిటికీ కూడా మనం ఏంటంటే అసలు ఫైట్స్ అంటే కూడా ఏంటి, అసలు గ్రూప్ వర్క్ ఎలా చేయాలి, చేసిన దాంట్లో సింగిల్ క్యారెక్టర్కి ఎలా చెప్పాలి, బిట్కి ఎలా చెప్పాలి, హీరోయిన్స్కి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎలా చేయాలి, నవరసాలు, ఇలాంటి అంశాల మీద మనం ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఏంటంటే డబ్బు ఇంపార్టెన్స్ పక్కన పెట్టేసి వచ్చిన స్టూడెంట్ యొక్క వాడి కోరికను డెవలప్ చేయాలి. అంటే నేనేం నేర్చుకోలేకపోయాను, నా వల్ల కాలేదు అనుకోకుండా అరే నేను డబ్బింగ్ చెప్పగలుగుతున్నానే, సింక్లో చేయగలుగుతున్నానే అనేసి వాడు ఒక ఐడియాలజీ కోసం రావాలి. అలాగే ఇప్పుడు మేము పెట్టుకుంటుంది అంటే సౌండ్ ఇంజనీర్స్ కోర్స్ అని కూడా పెట్టాం. అంటే దీనికి పెద్దగా చదువు అవసరం లేదు. అంటే వాడు మామూలుగా చదువుకొని ఉంటారు, వాళ్ళు ఏ ఉద్యోగాలు చేయకుండా ఇంట్లో ఉంటారు, రకరకాల కారణాలు చెప్తా వాళ్ళకు కోర్సు, ఒక 31 days కోర్సు పెట్టాం. ఆ కోర్సు సౌండ్ టెక్నీషియన్ నేర్చుకోవడం ద్వారా అతను ఒక 2 monthsలోనే అతను ఒక నెలకి 15,000 to అంతకు పైచిలుకు సంపాదించుకునే ఛాన్స్ ఉంది. ఇది ఒక కొత్త కోర్సును ప్రవేశపెట్టాం. దీనికి చదువు అంటూ అవసరం లేదు, చదువుకున్న వాళ్ళు నేర్చుకోవచ్చు, చదువుకోని వాళ్ళు నేర్చుకోవచ్చు. కేవలం ఏదో విద్యను కాకుండా ఇండస్ట్రీలో డెవలప్ అవ్వాలి, 4 రాళ్ళు సంపాదించుకోవాలంటే ఇదొకటి. తర్వాత స్క్రిప్ట్ రైటింగ్ వర్క్షాప్ కూడా పెట్టాం. అంటే స్క్రిప్ట్ రైటింగ్ అంటే మామూలుగా తెలుగు టు తెలుగు చేస్తారు, కానీ మనం అనువాద రచయితలు, ట్రాన్స్లేటర్స్. అంటే ఈరోజు నేషనల్ జియోగ్రఫీ ఛానల్ ఉంటుంది, దాంట్లో అంతా ఇంగ్లీష్ కంటెంటే ఉంటుంది. డిస్కవరీ ఛానల్స్ ఉంటాయి, లేకపోతే కార్టూన్స్ ఉంటాయి, లేకపోతే KGF, కాంతారా, అవతార్ లాంటి సినిమాలను ఇంగ్లీష్ నాలెడ్జ్ వచ్చి ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళు కూడా హ్యాపీగా రాసుకోవచ్చు. ఈరోజు చాలా డిమాండ్ ఉన్న ఫీల్డ్ అది. ఎందుకంటే మీరు ఒకవేళ ట్రాన్స్లేట్ ఆ వర్క్షాప్లో జాయిన్ అవ్వగలిగితే మీకు ఇమీడియట్లీ ఒక 1 month తర్వాత మీకు ఫస్ట్ వీక్లోనే ఒక 10,000 to ఒక 50,000-60,000 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అదే పని అనుకుంటే. ఆ తర్వాత యాక్టింగ్ అనేది పెట్టాం. కాబట్టి యాక్టింగ్లో కూడా మేము ఏంటంటే ఏదైనా సరే మేము నేర్చుకున్న విద్యను వాళ్ళకి నేర్పించాలి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే అన్ని ఇన్స్టిట్యూట్స్లో అడ్వర్టైజ్ ఉంటుంది, కానీ ఫ్యాకల్టీ అనేవాళ్ళు అసలు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ ఉందా అని తెలుసుకోవాల్సిన విషయం జాయిన్ అవుతున్న వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే నేను మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ చేసే యాక్టింగ్ కోర్స్, డబ్బింగ్ కోర్స్ అండ్ సౌండ్ ఇంజనీర్ కూడా నేనే చేసుకుంటాను నా స్టూడియోలో. నేను వేరే వాళ్ళకు ఛాన్స్ ఇవ్వను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చిందే యాజ్ ఏ నా పీవీఆర్ అంటే నేను, కాబట్టి నేనే మీ క్లాస్ చెప్తే అదొక పద్ధతి వేరే ఉంటుంది. కాబట్టి చాలా ఇన్స్టిట్యూట్లో ఒక ఫ్యాకల్టీని పెట్టుకొని అతనికే ఏం తెలియదు, ఫస్ట్ అతనికి ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి, అతనికి ఒక స్టడీ ఉండాలి, అతనికి ఒక అసలు ఏం చేశాడనేది అతనికి ఒక బయోగ్రఫీ ఉండాలి.
ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి నేను వాళ్ళకి డెఫినెట్లీ ప్రాక్టికల్ జోన్ చేస్తూ ఒక్కొక్క పదాన్ని వివరిస్తూ ఎమోషన్స్, ఆ క్యారెక్టర్ ఏ ఎమోషన్లో ఉంది, కాస్ట్యూమ్స్ ఎలా వేసుకుని అన్నీ కూడా ఒక ఇన్వాల్వ్మెంట్, అబ్జర్వేషన్ ఇవన్నీ కూడా మనం చేస్తుంటాం. అలాగే మెయిన్గా ఏంటంటే స్టూడియోస్లో ప్రాక్టీస్. ఓకే. ఇంతకంటే ముఖ్యమైనది ఏంటంటే నేర్చుకున్న విద్యార్థులకు ఎప్పటికప్పుడు వాళ్ళ టాలెంట్ని బట్టి మనం పలానా ఛానల్స్కి వెళ్ళి పరిచయం చేస్తూనే ఉంటాం. అలాగే మనం వాయిస్ ఆర్టిస్ట్గా మారాలి లేదా ఒక సౌండ్ ఇంజనీర్గా మారాలి అని అంటే ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీలో, టీవీ రంగంలో యూనియన్స్ అని కూడా ఉంటాయి. వాళ్ళకి వెళ్ళి మనం సజెస్ట్ చేయటం, సార్ పలానా పిల్లలు నేర్చుకున్నారు, కష్టపడుతున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు ఒక ప్రముఖులతో ఇంటరాక్షన్, అలాగే వీళ్ళకు వచ్చిన విద్యను 10 మందికి తెలియజేయాలి. అరే వీళ్ళు ఉన్నారు కదా ఈ పిల్లలు, వీళ్ళను వాళ్ళకి పరిచయం చేస్తే వాళ్ళకు బెనిఫిట్స్ ఉంటాయని ఇలా మనం ప్రతిదీ కూడా ప్రాక్టికల్ జోన్లో ఎక్కువగా మనం ఇవ్వడం జరుగుతుంది. మనం ఎక్కువగా బిల్డప్ తక్కువ, బిజినెస్ ఎక్కువ లాగా మనం మెయిన్గా ఎంచుకున్న మార్గం ఏంటంటే వచ్చిన విద్యార్థికి ప్రాక్టికల్సే ఎక్కువగా ఉండాలనే దాని మీద ఫోకస్ చేస్తాం. ఓకే సార్, మన పీవీఆర్ అకాడమీ ప్రాముఖ్యత చెప్పారు. మరి మీకు వచ్చిన అచీవ్మెంట్స్ ఎవరికి తెలియదు, సేమ్ వచ్చే ఒకవేళ ముందు ఇంకేమైనా రాబోతున్నాయా? అచీవ్మెంట్స్ అంటే నేను అదే ఇప్పుడు అంటే ఏ అకాడమీ అయినా 2 రకాలుగా ఎదుగుతుందండి. డబ్బుతోటి, రెండవది సెకండ్ టాలెంట్. నేను రెండవది ఎంచుకున్న మార్గం టాలెంటే. అంటే అచీవ్మెంట్స్ చేశాం, అది చెప్పడంలో నేను గర్వకారణంగా చెప్పుకోగలను. ఎందుకంటే అచీవ్మెంట్స్ చేయకపోతే గనుక ఈ ప్రస్తుతం ఉన్న కాలంలో మనం తట్టుకోవడం చాలా కష్టం. నేను కేవలం నా మెదడును మాత్రమే వాడతానండి. అచీవ్మెంట్స్ అంటే ఎలా అంటే మేము తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ నుంచి కూడా వర్క్షాప్స్ కండక్ట్ చేసినాం. నేను దగ్గర 400 పీపుల్కి ట్రైన్ కూడా చేశాను. ఈ టైంలో ఏమైందంటే టాస్క్స్ నాకు తీసుకోవడం చాలా ఇంట్రెస్ట్. అంటే ప్రతి విద్యార్థి జాయిన్ అయిన వెంబడే వాడు ఏదో నేర్చుకోవాలి. ఈ విధానంలో మేము ఏం చేసామంటే ఇతరులను మనం ఎలా వాళ్ళకంటే బెటర్మెంట్ తీసుకోవాలనే కాన్సెప్ట్లో ఒక అరుంధతి, బాహుబలి లాంటి సినిమాలు తీసుకొని 45 days ట్రైనింగ్ ఇచ్చి ఫైట్స్ అండ్ క్రౌడ్ ఆల్ ఇప్పుడు మీకు చెప్పిన విధంగా అన్ని విభాగాల్లో వాళ్ళకి వితౌట్ స్క్రిప్ట్. ఓకే. యాజ్ ఎ వాయిస్ ఆర్టిస్ట్ అనేవాడు సింగిల్ టేక్ సిస్టంలో వెళ్తుంటారు. టేక్ 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 ఓకే టేక్ అట్లా వెళ్తుంటారు. కానీ 4 గంటల సినిమాను సింగిల్ టేక్గా మేము చేయగలిగినాం. అది కూడా కొత్తగా నేర్చుకుంటున్న విద్యార్థులతో. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. ఆ తర్వాత నేను తీసుకున్న అవార్డ్స్ అంటే రీసెంట్గా మనకు తెలిసిన వాళ్ళు ఈ కొన్ని అంటే నేను ఉత్తమ నటుడిగా డబ్బింగ్ ఇండస్ట్రీలోనే తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఉత్తమ వాయిస్ ఆర్టిస్ట్గా, తర్వాత ట్రైనర్గా కూడా రీసెంట్గా తీసుకోవడం జరిగింది. అంటే మనకు అచీవ్మెంట్స్ కంటే మనం పిల్లలతో చేసే అచీవ్మెంట్స్ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ టైంలో ఏంటంటే మేము నెక్స్ట్ April 27th వరల్డ్ వైజ్గా ఎవరు చేయలేదు అలాంటి ఈవెంట్ చేయబోతున్నాం. ఏంటంటే 24 hours లైవ్ డబ్ షో. 24 hours న్యూ స్టూడెంట్స్తో. ఇది వరల్డ్ రికార్డ్ మేము. కాబట్టి ఈ రికార్డ్ అనేది ఎప్పుడు ఇలాంటి అంటే April 27 శనివారం ఉదయం స్టార్ట్ అయిన ఈవెంట్ April 28 ఆదివారం ఉదయం 11 గంటలకు ఎండ్ అవుతుంది. అంటే ఇదంతా కూడా ఎవరు నేర్చుకుంటున్న న్యూ స్టూడెంట్స్ దీని అచీవ్మెంట్కి మెయిన్. ఇది నా సక్సెస్ కాదు, నా స్టూడెంట్స్ ఇస్తున్న సక్సెస్, వాళ్ళు తీసుకోబోతున్న సక్సెస్. కాబట్టి ఎప్పటికప్పుడు ఛాలెంజెస్ అనేది నేను సోషల్ మీడియాలో ఈ విధంగా కాకుండా బ్రెయిన్ వాడి కొద్దిగా అంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ చేస్తే బాగుంటుంది. అంటే ఒక అరుంధతి సినిమా లైవ్ డబ్ షో చేయడం అనేది వెరీ టిపికల్ టాస్క్. ఎందుకంటే విత్ స్క్రిప్ట్ కాదు, వితౌట్ స్క్రిప్ట్. మేము ఒక డైలాగ్ నేర్చుకోవాలి, దాన్ని అప్పటికప్పుడు నేర్చేసుకుని ఇమీడియట్లీ చెప్పాలి. అలాంటిది యాజ్ టీజ్కి ఒక సినిమాని డబ్బింగ్ చెప్పడం అనేది అది ఇంపాసిబుల్ అయిన పద్ధతి. కాబట్టి ఆ విధంగా మేము కొత్త అచీవ్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ మురారి ఏ క్లాస్? 9th class. 9th క్లాస్కి నువ్వు ఎంత సంపాదిస్తున్నావు చెప్పు మా వాళ్ళకి? 30 to 50K. ఇంకా దానికంటే ఎక్కువ వచ్చిన చూసారా? నన్ను నేను అనుకోవాలి, నువ్వు నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నా నేను చెప్పను అనుకోండి. మరి ఒక్కొక్కసారి రాదు కూడా, అలా ఉంటుంది. నువ్వు 9th క్లాస్ అసలు సంపాదించాల్సిన అవసరమే లేదు, ఒక్కసారి రాదక్క అని చెప్తున్నాడు నాకు. ఓకే, సో నువ్వు ఇంకా అలానే చాలా పైకి ఎదగాలి. అండ్ సార్ అడగడం మర్చిపోయాను, మన అకాడమీ ఎక్కడుంది? ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే మురారి నా స్టూడెంట్. ఈ స్టూడెంట్ అంటే ఇప్పుడు బాల నటుడు, బాల డబ్బింగ్ ఆర్టిస్ట్. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే త్వరలో తనతోటి ఒక ప్రయోగం చేయబోతున్నాం, సౌండ్ ఇంజనీర్ కోర్సు. అండ్ అలాగే పిల్లలకి ఇప్పుడు తను ఒక ఇన్స్ట్రక్టర్గా మారబోతున్నాడు, తనే ఫ్యాకల్టీ. ఎందుకంటే తను 4 ఇన్ని కార్టెన్స్ చెప్తున్నప్పుడు తనకి ఒక ప్రాజెక్ట్ అప్పగించాలని పిల్లలే చెప్తే చాలా అందంగా ఉంటుంది.
కాబట్టి ఇద్దరం కలిసి ఇప్పుడు మేము వర్క్ చేస్తున్నాం. మనది వచ్చేసి ఇప్పుడు అమీర్పేట్ మధురానగర్లో మన ఒక 10 years నుంచి మన ఆఫీస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అక్కడే స్టూడియోస్ ఉన్నాయి. నేర్చుకున్న విద్యార్థులందరూ కూడా కోర్స్ పూర్తయ్యే లోపల లేదంటే వారం రోజుల లోపలే వాళ్ళతో మనం డబ్బింగ్ చెప్తూ చిన్న చిన్న ప్రముఖమైన ఛానల్స్లో వాళ్ళ వాయిస్లు కూడా వాళ్ళు వినడానికి సోర్సెస్ అనేది కల్పిస్తాం. అంటే యాక్చువల్లీ మీరు అడిగిన అచీవ్మెంట్స్లో ఒక గొప్ప ప్రయోగం ఇంకోటి ఏంటి అంటే 24 hours కాకుండా బ్లైండ్ పీపుల్ అంటే కళ్ళు కనపడవు కానీ చెవులు మాట వస్తుంది. అలాంటి వాళ్ళతో కూడా త్వరలో ఒక చిన్న ప్రాక్టీస్ సెక్షన్ చేసి వాళ్ళతో కూడా వాయిస్ ఆర్టిస్టులుగా మార్చాలని అండ్ అలాగే ట్రాన్స్జెండర్స్ వాళ్ళ అవసరం కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే చాలా సినిమాల్లో వేరియేషన్స్ కోరుకుంటుంటారు కాబట్టి అంటే మేమేదో చెప్తే బాగుండదు, ఏదో అది ఆర్టిఫిషియల్గా ఉంటుంది కనుక వాళ్ళకు కూడా ట్రైన్ ఇవ్వడం అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా మీ ఛానల్ నుంచి ఒక చిన్న వీడియో అవకాశం ఇస్తారని ఫ్యూచర్లో డెఫినెట్గా ఇస్తాం సార్, తప్పకుండా ఇస్తాం. మీరు ట్రైన్ చేయండి, మేము ఎప్పుడు మీకు అవైలబుల్గానే ఉంటాం. మురారి, గురువుని మించిన గురువు అవుతావా? అవ్వాలనే ట్రై చేస్తున్నా కానీ ఎప్పటికీ గురువే, శిష్యుడు శిష్యుడే. అది వెరీ గుడ్, అది ఉన్నది అనమాట. సో మరి చూసారు కదా సార్, వినోద్ గారు చెప్పినట్టు అంటే ఈ డబ్బింగ్ గురించి ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా నేర్చుకోవాలి అనుకుంటే ఎక్కడ మాకు తెలియట్లేదు ఎవరు నేర్పిస్తారు అనేసి మీరు అనుకుంటున్నట్లయితే ఇక్కడే మనతో వినోద్ గారు ఉన్నారు. అండ్ కింద తన గురించి పూర్తి డీటెయిల్స్ ఇస్తాము, కాంటాక్ట్ కూడా ఇస్తాము, వెళ్ళి ఒకసారి అప్రోచ్ అవ్వండి. ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇంకా కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆదాన్. నమస్తే.